చూస్తున్న చమురు ధరలు ఎలా ఉన్నాయో $115 దాటేస్తుంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు దాని ఎఫెక్ట్ కేవలం అక్కడితోటే ఆగదు, దానికి ఒక చైన్ లింక్లా ఉంటుంది కాబట్టి ప్రతి దాని మీద ఎఫెక్ట్ పడుతూనే వస్తుంది. అసలు ఎలా చూడాలి? మనము మామూలుగా మాట్లాడుకుంటే ఒకవేళ ముడి చమురు ధర అసలు $1 పెరిగితే మన దేశ ద్రవ్యోల్బణపై ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, అసలు ఆ పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? నమస్తే అండి. ప్రేక్షకులందరికీ, ప్రైమ్9 ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎస్పెషలీ ఆల్రెడీ మనం వార్ 22nd డేలోకి చేరుకున్నాం. ఈ ఇరాన్, ఇజ్రాయిల్ అండ్ యుఎస్ వార్. సో దీని ఇంపాక్ట్, ఎస్పెషలీ మనం ఇప్పుడు వార్ కనుక చూస్తే, వార్ నార్మల్గా ఈ 3 దేశాల మధ్య ప్రారంభమైన ఇప్పుడు చూస్తే కంప్లీట్గా ఇది ఒక ఎనర్జీ క్రైసిస్ అండ్ ఎనర్జీ అండ్ ఆయిల్ వార్గా, అలాగే గ్యాస్ వార్గా చేంజ్ అయినటువంటి సందర్భం మనకు క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఎస్పెషలీ ఇప్పుడు అటాక్స్ కూడా చూసినట్లయితే ఇటు ఇజ్రాయిల్ సౌత్ పార్ట్స్లో ఉన్నటువంటి ఇరాన్ ముడి చమురు ఫీల్డ్స్ పై అటాక్ చేసింది, అలాగే గ్యాస్ ఫీల్డ్స్ పై అటాక్ చేసినటువంటి పరిస్థితి. అలాగే దీనికి బదులిస్తూ ఇటు ఇరాన్ కూడా ఇటు తన పక్కనే ఉన్నటువంటి ఖతార్ లో ఉన్నటువంటి ఈ గ్యాస్ ఎల్ఎన్జి ప్రొడక్షన్ యూనిట్ అండ్ 1/5 ఆఫ్ ద వరల్డ్ గ్యాస్ సప్లై అంతా కూడా ఇక్కడ నుంచే అవుతుంది. సో ఈ గ్యాస్ సప్లై యూనిట్ ఈ రాస్ లఫాన్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సిటీలో ఉన్నటువంటి గ్యాస్ యూనిట్ పై అటాక్ అయితే చేసింది. సో కంప్లీట్ గా వార్ అంతా కూడా ఇప్పుడు ఈ ఎక్కడైతే ఈ ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయో, గ్యాస్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయో దీనిపై మరలిందని మనకు క్లియర్ గా అర్థమవుతోంది. సో ఒక పక్క ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హోర్మజ్ క్లోజర్ లో ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మజ్ లోని సెలెక్టివ్ గా భారత్ లేదంటే ఇరాన్ కి ఇటు చైనీస్ షిప్స్ కానీ, ఫ్రెండ్లీ నేషన్స్ అయినటువంటి చైనా కానీ ఇలాంటి షిప్స్ ని మాత్రం అది సెలెక్టివ్ గా పంపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో దీని యొక్క ఇంపాక్ట్ క్లియర్ గా ఇటు ఆయిల్ పైన, అలాగే ఎస్పెషలీ గ్యాస్ పైన కనిపిస్తున్నటువంటి సందర్భం. సో ఇనీషియల్ గా వార్ ప్రారంభం నాటికి $69 per barrel ఉన్నటువంటి ఈ ఆయిల్ ప్రైస్ ఇప్పుడు చూసినట్లయితే 118 per barrel గా కూడా చేంజ్ అయినటువంటి పరిస్థితి. అంటే ఎవ్రీ వీక్ మనం చూస్తే ఎవ్రీ వీక్ ఒక 7 to 10% ప్రైస్ హైక్ అన్నది మనకు క్లియర్ గా కనిపిస్తూ వస్తుంది. సో ఇది ఆయిల్ పరిస్థితి. అండ్ దీని యొక్క ఇంపాక్ట్ భారతే కాదు, మిగిలిన ప్రపంచ దేశాలు నియర్లీ 90 కంట్రీస్ లోని ఇన్ఫ్లేషన్ పై కనిపిస్తుంది అని చెప్పేసి గోల్డ్మన్ సాచెస్ వంటి సంస్థలు రిపోర్ట్ ఆల్రెడీ అందించాయి. సో ఒక పక్క గ్యాస్ ప్రైస్ కూడా మనం చూసినట్లయితే నియర్లీ గ్యాస్ ప్రైస్ ఇంపాక్ట్ కూడా క్లియర్ గా సిగ్నిఫికెంట్ గా కనిపిస్తుంది. ఇనిషియల్ 1 week లోని ఇంటర్నేషనల్ గ్యాస్ ప్రైసెస్ ఒక 10% పెరిగితే లేటర్ ఆన్ నియర్లీ 20 to 30% కూడా పెరిగిన సందర్భం కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఎస్పెషలీ గ్యాస్ కనుక చూస్తే ఖతార్ మనకి 47% వరకు మన గ్యాస్ నీడ్స్ అంతా మనం ఖతార్ నుంచే తెచ్చుకుంటాం. సో ఈ ఖతార్ లో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్ సిటీలో ఉన్నటువంటి ఎల్ఎన్జి యూనిట్ పై ఇంపాక్ట్, ఇన్ఫాక్ట్ మన భారత్ కి ఒక 20 years కాంట్రాక్ట్ కూడా రీసెంట్ గానే కూడా మళ్ళీ మనం చేయడం కూడా జరిగింది. సో ఈ గ్యాస్ యొక్క ఇంపాక్ట్ కూడా మన భారత్ వంటి దేశాలపై పడుతుంది. సో ఒక పక్క గ్యాస్ కానీ అలాగే ఇటు ఆయిల్ పైన కానీ ఇంపాక్ట్ పడినటువంటి సందర్భంలో అది నార్మల్ డే టు డే లైఫ్ లో, బికాస్ ట్రాన్స్పోర్టేషన్ పైన ఎప్పుడైతే ఇంపాక్ట్ పడుతుందో ప్రతి సెక్టర్ పై దీని ఇంపాక్ట్ అయితే మనకు క్లియర్ గా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకి చూస్తున్నాం. అండ్ దీంతో పాటు కంటైనర్స్ అంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్మజ్ ఆల్రెడీ క్లోజర్ లో ఉంది ఫ్రమ్ లాస్ట్ 22 days. అండ్ సెలెక్టివ్ గా ఇరాన్ అక్కడ నుంచి షిప్స్ పంపిస్తున్నటువంటి సందర్భంలో ప్రతి కంటైనర్ కూడా ఇటు దాని ఆల్టర్నేటివ్ రూట్ అయిన కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే త్రూ ఆఫ్రికా కేప్ ఆఫ్ గుడ్ హోప్ కానీ లేదంటే మరొక ఆల్టర్నేటివ్ రూట్ కానీ తీసుకున్నటువంటి సందర్భంలో ప్రతి కంటైనర్ పై కూడా నియర్లీ $3,000 to $4,000 పర్ కంటైనర్ ఇంక్రీజ్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తోంది. సో ఇటు మనం తెచ్చుకుంటున్నటువంటి ఇంపోర్ట్స్, ఎస్పెషలీ మనకి వెస్ట్ ఏషియా నుంచి ఆయిల్ అండ్ గ్యాసే కాదు, మనం సోడియం కానీ ఫర్టిలైజర్స్ కానీ మిగిలిన ఇంపోర్ట్స్ కూడా, ఎస్పెషలీ ఇండస్ట్రియల్ నీడ్స్ కి కావాల్సినటువంటి పెట్రోకెమికల్స్ ఇంపోర్ట్స్ కూడా మన భారత్ లోకి వస్తున్నటువంటి సందర్భంలో సో వీటిపైన కూడా ఇంపాక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. ఎస్పెషలీ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఎల్ఎన్జి పైన డిపెండెంట్ అవుతున్నాయో ఈ ఇండస్ట్రియల్ యూనిట్స్ పైన కూడా ఈ గ్యాస్ ప్రైస్ హైక్ ఇంపాక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. అంటే మీరు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పర్ట్ కూడా ఇప్పుడు మార్కెట్స్ చూస్తున్నాం. జనరల్ గానీ
ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినప్పటికీ అది ముందుగా మార్కెట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. దట్టు ఇప్పుడు ఈ స్థాయిలో జరుగుతోంది. ఎందుకంటే యుద్ధాలు చాలాసార్లు యుద్ధం జరిగిన ప్రతిసారి కూడా మార్కెట్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఈ యుద్ధ ప్రభావం తక్కువ రోజులైనప్పటికీ దాని ఇంపాక్ట్ చాలా విపరీతంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా. అసలు మార్కెట్స్ పరిస్థితి ఏంటంటారు? కంటిన్యూస్గా అది డౌన్ఫాల్ అవ్వడం చూస్తూనే వస్తున్నాం. 24,000 సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 24,000 75,000 క్లియర్ గా మార్చ్ నుంచి మనకి డౌన్ ఫాల్ అయితే సెన్సెక్స్ నిఫ్టీ మీద కనిపిస్తుందండి. దీంతో పాటుగా సెన్సెక్స్ నిఫ్టీ డౌన్ టర్న్ అండ్ మేబీ లాంగ్ రన్ లోని హార్డ్ అసెట్స్ పై ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మేబీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ దాని రిటర్న్స్ ఉండొచ్చు. బట్ ప్రెసెంట్ అయితే కంప్లీట్ గా ఈ సెన్సెక్స్ నిఫ్టీ డౌన్ ఫాల్ అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో పాటు మరి క్రూషియల్ గా భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ ఎస్పెషలీ వెస్ట్ ఏషియా మనకి వన్ ఆఫ్ ద క్రూషియల్ అండ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ పార్ట్నర్ గా ఉన్నటువంటి సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నటువంటి బనానాస్ కోసం మనం ఆల్రెడీ మన ప్రోగ్రామ్ లోనే మాట్లాడుకున్నాం. దీంతో పాటు అరకు కాఫీ ఒకటి మోస్ట్ సార్ట్ అవుట్ ఎక్స్పోర్ట్ అన్నమాట ఈ వెస్ట్ ఏషియాలకి. సో దీనిపైన క్లియర్ గా ఇంపాక్ట్ కనిపిస్తుంది. దీంతో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఎక్స్పోర్టర్స్ కూడా వాళ్ళు డౌన్ ఫాల్ చూస్తున్నారు. అండ్ ఎస్పెషలీ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి పౌల్ట్రీ ఎక్స్పోర్ట్ ఎస్పెషలీ ఫెస్టివ్ సీజన్ లో వెస్ట్ ఏషియాలో హ్యూజ్ డిమాండ్ ఉన్నటువంటి సందర్భంలో పౌల్ట్రీ ఎక్స్పోర్ట్స్ డౌన్ ఫాల్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో పాటు మన భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలాగే మిగిలిన మెషినరీ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ కానీ సో ఇవన్నీ కూడా వెస్ట్ ఏషియాకి వెళ్తున్నటువంటి సందర్భంలో వీటన్నిటిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వస్తువులలో అలాంగ్ విత్ పెట్రోకెమికల్స్ ఇందాక చెప్పినట్టు సోడియం కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫర్టిలైజర్స్ ఆర్ వన్ ఆఫ్ ద క్రూషియల్ సిగ్నిఫికెంట్ ఇంపోర్ట్ ప్రొడక్ట్ గా ఉన్నది. సో ఫర్టిలైజర్స్ అవసరం మనకి మరి కొద్ది 1 or 2 months లో మరి ఫర్టిలైజర్స్ కూడా కావాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఇంపాక్ట్ అవుతున్నటువంటి సందర్భం. అండ్ ఎస్పెషలీ మన భారతదేశం నుంచి 9.5 million ఇండియన్స్ అక్కడ వెస్ట్ ఏషియాలో వర్క్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ $51 బిలియన్ రెమిటెన్సెస్ మనకి వెస్ట్ ఏషియా నుంచి వస్తుంది. సో దీనిపైన కూడా ఇది కూడా మన భారతదేశ జీడీపై రెమిటాన్సెస్ కూడా హ్యూజ్ ఇంపాక్ట్ చూపించినటువంటి సందర్భం. అండ్ వెస్ట్ ఏషియన్ ఎకానమీస్ అయితే వాళ్ళకి హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ ఒకటి కనిపిస్తుంది. వాళ్ళ ఏవియేషన్ సెక్టర్ కంప్లీట్ గా దెబ్బతింది. అండ్ మన భారతదేశం నుంచి నియర్లీ 1,700 ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ కూడా మనం చూసాం. అండ్ ఇన్ఫాక్ట్ ఫ్లైట్ ప్రైజెస్ లో కూడా ఇన్ఫాక్ట్ ఇంక్లూడింగ్ డొమెస్టిక్ ఫ్లైట్ ప్రైజెస్ రాబోయే కాలంలో 2,000 నుంచి 10,000 రూపీస్ వరకు పెరిగే సందర్భం. బికాస్ ప్రీమియం ఇన్సూరెన్స్ ఇవన్నీ పెరుగుతాయి. అండ్ రూట్స్ కూడా నియర్లీ 8 డిఫరెంట్ రూట్స్ ని ఏవియేషన్ సెక్టర్ ఆ రూట్స్ లో వెళ్ళకూడదు అని చెప్పి కూడా ఇప్పటికే ఒక డిరెక్షన్స్ ఇచ్చింది. సో దీని యొక్క ఇంపాక్ట్ ఇటు ఏవియేషన్ సెక్టర్ పై కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. టూరిజం సెక్టర్ మన భారతదేశంలో ఉన్నటువంటి టూరిజం సెక్టర్ పై కూడా ఇది కనిపిస్తుంది. సో భారతే కాదు మిగిలిన హోల్ ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ కూడా 4.4% ఇన్ఫ్లేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి a huge global impact and global impact తో పాటు భారత్ కూడా ఆటోమేటిక్ ఇంపాక్ట్ అయిపోతుంది.